ఓకే. అబ్బో! వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా అంటే చాలా నాకు చాలా ఆశ్చర్యం ఈ విషయంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ అకార్డింగ్ ఇంటికాడ ఉండి చేసుకోవచ్చా, ఆఫీస్లో ఉండి చేయాలంటే అబ్సల్యూట్లీ ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ చాయిస్. ఐ మీన్ నువ్వు అంత మగోడివి అయితే ఇంటికాడ నుంచే చేసుకో, తప్పేం లేదు. బట్ వన్ థింగ్ రపటాయి, ఈ వన్ థింగ్ లాస్ట్లో చూద్దాలే. ఎందుకంటే ముందు రియలైజేషన్ మన వాళ్ళకి కావాలి. ఒకేసారి రియలైజేషన్ పక్కన పెట్టి వీడు ఇంటికాడ ఉండి ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కడికి మంట. మరి ఏందో వీడు లేకపోతే ప్రపంచం ఆగిపోయినట్టు, లేదా కుటుంబం ఏదో అయిపోయినట్టు ఫీలింగ్ ఉండాలి. మరీ అంత కాదు. సో అకార్డింగ్ టు పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా ఎంత ట్రై చేసినా, ఐ మీన్ ఆఫీస్ వర్క్ అని ఒక్క 3-4కి మహాఘోరం. 18-20 చెప్పినోళ్ళు వస్తానని, బట్ కానీ వచ్చినోళ్ళు మాత్రం 6-7, ఉన్నోళ్ళు మాత్రం ఒక్కడు. పర్సనల్ పనులు ఉంటాయి, లవర్ అని, అదని, ఇదని, ఏదని, ఏది పడితే అదని. అయితే వల్ల ఉపయోగం లేదండి. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో స్ట్రగ్లింగ్. బట్ కాకపోతే రేపన్న రోజున ఏ అవసరం వచ్చినా లవర్ మీద ప్రేమ, తల్లి మీద ప్రేమ, తండ్రి మీద ప్రేమ వచ్చి బతికించలేదు. కనకం బలకందే ఏ మనిషి మంచితనం బయటకు రాదు. అసలు నిజమైన మనుషుల రంగులు డబ్బు దగ్గరే పలికితే. సో ఇది కావాలి. మరి దీన్ని సంపాదించడం కోసం ఇక్కడే ఉండి చేయాలంటే లేదు, నువ్వు అంత మొగోడు అయితే చేయరా బాయ్. బట్ వన్ థింగ్, ఫస్ట్ నేను ఇక్కడ డన్ అవ్వడానికి, నేను మొదట్లో వచ్చి నా సిచ్యువేషన్ చదువుతున్నా, బట్ నీ సిచ్యువేషన్ అయిన తర్వాత కదా. నా ఫ్రెండ్కి ఒక లేడీ ఐసీ చేసేది, వాడు నాకు ఏదో ఉందంటే చూసిరా అని చెబితే, నేను మనం ఎంతకాలం మేబీ బీటెక్ అయిపోయింది కదా, అయిపోతుంది కదా, ఇప్పుడు మరి ఎలా సెకండ్ ప్రాసెసింగ్ ఉంటే మంచిదేగా, ఎవరు తెలిసి దీనికంటే ఇది బెటర్ అయితే ఇది చూస్ చేసుకోవచ్చు, లేదా ఎడిషనల్గా చేసుకుంటూ ఉండొచ్చు. నేను వచ్చాను, వాళ్ళు నన్ను రైల్వే స్టేషన్లో కూర్చోబెట్టి ఓర్పేట రైల్వే స్టేషన్లో కూర్చోబెట్టి వచ్చి మాట్లాడి రేపే ట్రైనింగ్ అన్నారు. నాకు ఐసీ చేసింది లేదు, క్యాలిక్యులేట్ చేసింది లేదు. ఆ తర్వాత ఏదో లేదు, ఓకే వర్క్ గురించి చెప్పింది లేదు. బట్ ఆ తర్వాత రోజు వెళ్ళిపోయి 2 ఏళ్ళు మనీ సెట్ చేసుకొని, ఆ తర్వాత ఏంటబ్బా బూట్లు కొనుక్కొని, రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని, ఆ తర్వాత అవి తీసుకొని అర్ధరాత్రి వచ్చి ట్రైన్ చూద్దామంటేనే ట్రైన్లు ఒక్కటే ఖాళీ లేవాయి. రాత్రి 8ంటికి కూర్చున్నోడిని అర్ధరాత్రి 2 ట్రైన్స్ వెళ్ళిపోయినాయిలే. అర్ధరాత్రి 3ంటికి ఎక్కా, పొద్దున 5ంటికి ఏలూరులో దిగా. అక్కడ నుంచి ఇటు వచ్చి రైల్వే స్టేషన్లో కూర్చొని ఇక నిద్ర లేదు, ఫామ్ ఫిలప్ అయిపోయి ఆ తర్వాత ట్రైనింగ్లో కూర్చొని అప్పటికి ఒక క్లాస్ అయిపోయింది, కంపెనీ డీటెయిల్స్ క్లాస్ అయినా. అండ్ ఆల్సో వర్క్స్, పనులు, వాటి యొక్క విశేషాలు అవి నేను క్లాస్ అనుకుంటా ఒకళ్ళు చిన్న 1 మినిట్ బ్రేక్లో ఇచ్చిన టిప్పులను పెట్టి వెళ్ళి క్లాస్ లేని వాళ్ళు ఎవరో చెప్పలేదు, బట్ నేనేదో చెప్పాను. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, నా ఫ్రెండ్ పిలిచిన, ఐ మీన్ ఇక్కడ నుంచి మమ్మల్ని ఇన్వైట్ చేసిన అమ్మాయి ఏమో వేరే తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తనను చూసుకుంటుంది. నన్ను ఎవడు పడితే వాడు చూసుకున్నాడు. ఆ తర్వాత ఒక పర్సన్ అయితే బాగానే చూసుకున్నాడు, బట్ కావాలి పొద్దుగుట్లు మన దగ్గరే తిన్నారు. బట్ ఇక్కడ ఇన్ని జరిగినా కానీ 4 రోజులు ట్రైనింగ్ తర్వాత అమ్మాయి అసలు నిజంగా తనతో నేను సరిగ్గా మాట్లాడింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను డన్ అయ్యి 45 పెట్టి 3 రోజుల తర్వాత సరిగ్గా మాట్లాడడం మొదలుపెట్టాను. అంతకుముందు కూడా
ప్రోలోప్పుడు వచ్చి మాట్లాడింది. బట్ కాకపోతే ఐ మీన్ తను మనీ కోసమే మాట్లాడిందని చెప్పను. బట్ కాకపోతే పెద్ద రిలేషన్ ఏం లేదు. సో మరి ఇప్పుడు నేను ఎవరు చూసి డన్ అయ్యాను? ఐ మీన్ నాకు బయట అకార్డింగ్, నా మెచ్యూరిటీ అకార్డింగ్, నాకున్న ఆలోచన విధానం, నా అవగాహన, నా అవసరం, నేను దీన్ని నమ్మడం, అండ్ ఆల్సో బయట ఏం పీకినా కానీ, ఎంత పీకున్నా కానీ అంతకు మించి అరకొర అది పగ్గడం సరిపోదన్న విషయం ఐ మీన్ నేను ఫీల్ అవుతుంది. కాబట్టి నేనే కాదు మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎవడో అంత పిల్ల తిరిగాడు కాదు. అండ్ ఆల్సో బయట ఎవడో తీసుకొచ్చి కుంభలు పెట్టట్ల ఆకు చూపించి అదనమాట. ఇంత చూపించి ఇంత తీస్తారు. సో ఇది. బట్ నేను ఇక్కడ ఐ మీన్ మిగతా వాళ్ళన్నా డబ్బుని చూసి ఆశపడతాడు, లేకపోతే వాళ్ళు ఇచ్చే ఎంజాయ్మెంట్ని చూసి ఆశపడతాడు. దట్ కాకపోతే నేను దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను డన్ అయిన తర్వాత కూడా ఎప్పుడు టూర్సు గీర్సు ఇదైతే అది ఇస్తాం అదైతే ఇది ఇస్తాం అన్నందుకు ఎప్పుడు ఎక్సైట్ అవ్వాలి. ఎందుకంటే నా ఆశ ఎప్పుడు అదేంటంటే కొన్నిటి కోసం ఆత్రపడే లక్ష్యం కాదనమాట. ఐ మీన్ ఏదో చూసి ఎప్పుడు డిసిప్లైన్ అండ్ క్లామ్గా ఉండే మైండ్ సెట్ మాట. అండ్ ఆల్సో ట్రిప్పుల కోసం, అండ్ ఆల్సో ఏదో బెనిఫిట్స్ కోసం ప్రయత్నించి, అంటే అప్పుడప్పుడు అంటే వీడు స్వతహాగా వాడి క్యారెక్టర్ ఏది, అండ్ ఆల్సో వాడి రీజన్ ఏది, సరైన రీజన్ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఏదన్నా ఐ మీన్ మోటివేషన్ లాగా, లేకపోతే ఏదన్నా స్పెషల్ ఐటెం పెట్టినప్పుడు వర్క్ చేసేసాడు. నేను ఇక్కడ రెండు నమ్మాను. ఒకటి, నాతో పాటు నేను చదువుకున్నాను అయితే నేను సంపాదించవచ్చు, బట్ నాతో పాటు ఇంకో నలుగురు ఐ మీన్ చదువులేని నా బంధువులు కావచ్చు, సింపుల్గా మా మామలు, మా తమ్ముళ్ళు అందరూ బతకొచ్చు కదా అని. రెండు ఓవర్గా చెప్పడం చాలా కష్టం అండి, పాయింట్లోకి సరిపోతున్నట్లే. సో అది రెండోది. ఇక్కడ నేను అప్పుండి నా దగ్గర డబ్బులు లేక, నాకు అప్పులుండి నేను వచ్చి ఇక్కడ డబ్బులు పెట్టాల్సిన అవసరం ఏంటి? డబ్బులు పెట్టాలి, ఎందుకంటే ఎదగాలి కాబట్టి. సరే నేనైతే పిచ్చినా కొడుకుని అవుతాను అనుకో. బట్ ఇక్కడ ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారే, ఎంతోమంది అబ్బాయిలు ఉన్నారే, అలాగే ఎదిగినోళ్ళు ఉన్నారే. నిజం ఉంది, బట్ కాకపోతే ఆ నిజంలో అబద్ధంలో ఏది చూస్ చేసుకోవాలని మీ ఇష్టం. బట్ నిజం కూడా మనకు అబద్ధంలాగా కనపడింది ఎప్పుడు నువ్వు దాన్ని అనుమానించినప్పుడు. బట్ ఒక్కసారి ఆ చిన్న అనుమానాన్ని తీసి పక్కన పెడితే అంత క్లిస్టర్ క్లియర్. మన ప్రపంచం కనపడకపోవడం కోసం ప్రపంచం అంతా ఏం రకాల మార్కులు, జస్ట్ మన కంటికి కళ్ళద్దాలు, లేకపోతే కంటికి ముందు పొడుచుకోవడము, లేదా కళ్ళ కట్టం పెట్టుకుని చూడు, ప్రపంచం మొత్తం మాయమైపోయింది. బట్ ఒక్కసారి దీన్ని తీసి చూస్తే ఇంత ప్రపంచం కనపడింది. ఐ మీన్ ఒక్క అనుమానాన్ని బయట పక్కన పెడితే కనపడేదంతా నిజం. మరీ బ్రూటల్గా నమ్మేమంటలే. నీ విజ్ఞతకు, నీ తెలివితేటలకి, నీ జ్ఞానానికి తగ్గట్టుగా చూసి నమ్ముకో. సో అదనమాట. ఓకే, నువ్వంటే మెచ్యూర్డ్ పర్సన్, ఇంకా తొక్క తొడగ కట్ట ఓకే అని అయితే అయ్యేవేమో, కానీ నేను చూసి నమ్మింది ఐ మీన్ నేను ఇక్కడ ఉండిపోయింది దాన్ని చూసి. ఇది ఎవరన్నా తెలివైన వాళ్ళు లేదా అంగీకరించేవాళ్ళు వాళ్ళు చెప్పాలనుకోవడం తప్పలేదు, చెప్పు ఓకే. బట్ కానీ నిజంగా వాడి కింద రావాల్సిన వాడికి మనం రిలేషన్ కలిగించాలిగా. ఐ మీన్ ఇక్కడున్న మనుషులు అలాంటి వాళ్ళు, ఇక్కడున్న మనుషులు ఐ మీన్ ఇప్పుడు ఇందాకే ఓ పర్సన్ నాతో మాట్లాడతా, ఇప్పుడు నువ్వు ఇంటికాడే ఉండి మేబీ డబ్బులు కట్టేసి ఆ తర్వాత ఇక్కడ, బట్ కాకపోతే సొసైటీకి ఇక్కడికి, అండ్ ఆల్సో అసలు ఈ బిజినెస్ ఎందుకు, ఆ తర్వాత ఈ బిజినెస్లో డెవలప్ ఎందుకు, ఆ తర్వాత నువ్వు నీ ఫ్రెండ్ ఎందుకు రిఫర్ చేయాలి, ఇది డబ్బుల కోసం కాకుండా తనతో ఒక రిలేషన్ కోసం, అండ్ ఆల్సో తను ఎదవడం కోసం అనే ఉద్దేశం తనకి ఎలా కలిగించాలి. స్వార్థంగా ఉంటారు, బట్ కానీ పిలిచినోడికి స్వార్థమైనా కానీ వచ్చినోడికి మాత్రం ఇది గొప్పే. అండ్ ఆల్సో బయట రిలేషన్స్ బ్రోక్ అవుతుంది. ఎందుకు? ఉమ్మడి కుటుంబాలు, వెస్ట్ కుటుంబాలు సింగిల్ ఎవరికి ఒకరికి అవసరం లేకపోవడం. బట్ ఇక్కడ కిందోడు ఎదవడం పైనోడికి అవసరం, పైనోడి దగ్గర ఉన్న పైనోడు ఇచ్చే సపోర్ట్ కిందోడికి అవసరం. ఈ అవసరం వల్ల రిలేషన్ బిల్డ్ అవుతుంది. ఐ మీన్ నాకు బంధువులన్నా నా ఆత్మీయులన్నా ఎక్కువ ఇష్టం, ఎందుకంటే ఎంతో కోల్పోతే కానీ ఎంతో కావాలనిపించదు. సో అదనమాట. అందం అనేది భలే బాగుంటుందండి, బట్ కాకపోతే అందరూ బాగుంటాయి, తప్పుటోళ్ళు ఉంటే పాడైద్ది. కానీ అండ్ ఆల్సో సిస్టమ్ ఎప్పుడు తప్పు కాదు, సిస్టంలో ఉన్న పీపుల్ తప్పు అయితే సిస్టమ్ తప్పు.
పీపుల్ కరెక్ట్ అయితే ఎలాగో సిస్టమ్ ఎప్పుడు ఆల్రెడీ కరెక్ట్. సో తప్పు రెండింటిలో ఉండొచ్చు, బట్ కాకపోతే సిస్టమ్ పర్ఫెక్ట్గానే ఉంది, పీపుల్ ఇది రాంగ్. అదనమాట. సరే ఇప్పుడు నువ్వు ఒక సరే ఇప్పుడు ఇక్కడ ఇది ఇంత మంచిది ఇలా కట్టాలి, నేనంటే 45 అనుకో, తర్వాత వచ్చిన వాళ్ళకి 30 సంథింగ్ అలా పోతుందిలే. బట్ కానీ ఇలా పెట్టడానికి నీకు నమ్మకం రావాలిగా ఫస్ట్. ఆ నమ్మకం ఎవరు ఇస్తారు? ఇక్కడ ఉన్న మనుషుల గురించి ఎలా తెలిసిద్ది? వాడు కూడా అప్పుల నుండి కూడా పెట్టారని ఆయనకి ఎలా తెలిసిద్ది? ఆ తర్వాత ఎంతమంది, అంతమంది ఆడపిల్లలు నువ్వు చూస్తే వచ్చే నమ్మకానికి, చెప్తే వచ్చే నమ్మకానికి అసలు పొంతం లేదు. ఒక రోజంతా చెప్పు, లేదా సంవత్సరం కూడా నువ్వు ఫోన్లోనే చెప్పు. బట్ కానీ కంటికి ఉన్న పవరు చెవికి మూతికి ఉండదు. దీంతో చూసింది మనిషి నమ్మేది పీక్లో ఉంటుంది. బట్ దీనికి ఎంతన్నా చెయ్యి కదరా భయ్. సరే ఓ మెచ్యూర్డ్ పర్సన్గా చెప్పావు, ఓకే తను వస్తాడు, తను అన్నవుతాడు, ఓకే కీలకతం దుకాణం మంది చాప్టర్ క్లోజ్. మరి తన కింద రావాల్సినట్టు ఎలా? అది పాయింటే కదా. బట్ మనం దాని గురించి ఆలోచించాం కదా. వెరీ క్రేజీ. అండ్ ఆల్సో సరే ఫోన్ చేసి డబ్బులు కట్టే సరే ఓకే బాగానే ఉంది. బట్ కానీ ఇక్కడ ఉన్న మనిషి అలాంటి, అతనితో నీ లైఫ్ ఎలాంటిది? తను నిన్ను మోసం చేస్తాడు, నేను బాగా చూసుకుంటాడు. అసలు వాడికి ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, వాడికున్న ప్రేమ ఏంటి, వాడికున్న దమ్ము ఏంటి, ధైర్యం ఏంటి, మాట ఏంటి, తీరేంటి? అండ్ ఆల్సో పిలిచిన వాళ్ళు తెక్కలో అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఎవడానికి పిలవచ్చు వచ్చిన తర్వాత. బట్ కానీ నిలబెట్టేటోడు ఒక్కడే ఉంటాడు. అలాంటి వాడు నీకు ఎట్ట దొరుకుతాడు? అక్కడ ఉన్నోళ్ళు ఇచ్చే నాలెడ్జ్ నీకు ఎక్కడ దొరికిద్ది? అక్కడ మనుషులతో సంభాషించి బిజినెస్ ఎలా జరగాలి, అండ్ ఆల్సో మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలి, మనుషులకి టిప్స్ అండ్ ఆల్సో గుడ్ రిలేషన్స్, నీకు సాయం చేసేవాళ్ళు, అసలు ముందు నీలో స్పెషాలిటీస్ గమనించేవాడు, నిన్ను ఇష్టపడి నిన్ను ముందుకు ప్రోత్సహించేవాళ్ళు, నిన్ను వెనక నెట్టేవాళ్ళు మనుషులు ఏంటి. నువ్వు వచ్చే ప్రాస్పెక్ట్స్ కన్నా బయట ప్రపంచంలో నేర్చుకున్న దానికన్నా డబ్బుల విషయం తెలిసిన తర్వాత మనుషుల మొహాలు బయటపడతాయి. బట్ కాకపోతే అసలు నీకున్న ఈ చిన్న సరౌండింగ్లో నిన్ను ఎంతమంది ఇష్టపడితే ఎంతమంది వేసిస్తారో చూసుకుంటే ప్రపంచం మొత్తంలో నీ కెపాసిటీ అని అర్థమైంది. ఎందుకంటే నిన్ను ఈ చిన్న సొసైటీలోనే ఎంతమంది ఇష్టపడితే ఎంతమంది దేశిస్తున్నాను అనుకో, ఎవరు ఎక్కువగా ఉంటే బయట సొసైటీ కూడా అంతే. సో దట్స్ ద మ్యాటర్. సో మనిషికి నమ్మకం కనపడాలన్నా, అండ్ ఆల్సో ఇక్కడ ఉన్నోళ్ళు ఎంత గొప్పోళ్ళు అయ్యి, అండ్ ఆల్సో ఎన్ని అనుభవించి ఎంత ఆలోచించి ఇక్కడ తీసుకున్నానని తెలియాలన్నా, మేబీ మెచ్యూరిటీ ఉన్నాడు అయితే అనుకుంటా. బట్ ఇక్కడ వచ్చే నాలెడ్జ్ రావాలన్నా, ఎక్కడ నీకు ఎదగాలన్నా, ఎక్కడో వాళ్ళతో రిలేషన్ బాండ్ అవ్వాలన్నా, నీకు వచ్చిన వాళ్ళలో ఎవడు బాగా చూసుకోగలడు అని తెలియాలన్నా వీటన్నీ కూడా కావాలి. సో అదనమాట.